భుజం పట్టేసినప్పుడు ముఖ్యంగా ఫ్రోజన్ షోల్డర్ ఉన్నవాళ్ళు జాయింట్ క్యాప్సూల్ స్ట్రెచ్ అయ్యేటట్టు ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. భుజం పట్టేస్తే చెయ్యి ఇలా పైకి లేపలేకపోతూ ఉంటారు కదా, అప్పుడు అది జాయింట్ క్యాప్సూల్ స్ట్రెచ్ అయితే మీరు ఇంకా పైకి లేపగలుగుతారు. అలా ఆ రకంగా వ్యాండ్ ఎక్సర్సైజ్ అంటారు. మొట్టమొదట ఇలా ఒక స్టిక్ లాంటిది తీసుకొని ఈ స్టిక్ని ఇలా పట్టుకొని స్ట్రెయిట్గా లిఫ్ట్ చేయండి. ఇలా ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంత. ఓకే, మీరు ఇంతవరకే లిఫ్ట్ చేయగలిగితే ఇంతవరకు లిఫ్ట్ చేయండి, దించండి. మళ్ళీ అలా స్లోగా ఎంతవరకు లిఫ్ట్ చేయగలిగితే అంతవరకు లిఫ్ట్ చేయండి, మళ్ళీ దించండి. ఓకే, దిస్ ఈజ్ 1. ఆ తర్వాత ఇంటర్నల్ రొటేషన్. ఇలా పట్టుకొని లోపలికి బయటికి చేయండి. మీరు బాడీ అంతా కదపకూడదు ఇలా. ఓకే, ఓన్లీ చేతులు మాత్రమే కదలాలి. 1 2 3 ఈ రకంగా. ఆ తర్వాత పైకి కిందకి 1 2 3 ఎలివేషన్, డిప్రెషన్ అన్నమాట. ఓకే, ఇవి 3 కూడా ఒక్కొక్కటి 20-30 టైమ్స్ ఈ ఓపికకి తగ్గట్టు చేయండి. దీన్ని వ్యాండ్ ఎక్సర్సైజ్ అంటారు. ఇలాంటి కర్ర ఒకటి పట్టుకొని చేయండి. ఇది అయిపోయిన తర్వాత ఏదైనా కిటికీ ఓసను ఏదైనా పట్టుకొని ఇలా కిటికీ ఓస ఏదైనా పట్టుకొని అరౌండ్ ద షోల్డర్ రొటేషన్ అనమాట. ఓకే, షోల్డర్ కదలకూడదు, చెయ్యి అంతా స్ట్రైట్గా ఉండి మీరు షోల్డర్ చుట్టూ తిరగండి ఇలా లోపలికి. 1. ఓకే, భుజం కదలకూడదు, మీరే తిరగాలి. కాళ్ళు కదుపుకోవాలి, పాదాలు కదుపుకోవాలి, చెయ్యి స్ట్రైట్గా ఉండాలి, భుజం కదలకూడదు, మీరే బయటికి లోపలికి తిరగాలి. ఇలా బయటికి తిరిగినప్పుడు జాయింట్ క్యాప్సూల్, యాంటీరియర్గా ఉన్న జాయింట్ క్యాప్సూల్ అంతా స్ట్రెచ్ అవుతుంది అనమాట. మళ్ళీ లోపలికి ఇలా అన్నప్పుడు వెనక వైపు ఉండే జాయింట్ క్యాప్సూల్ బాగా స్ట్రెచ్ అవుతుంది. సో జాయింట్ క్యాప్సూల్ని ఈ రకంగా లోపలికి బయటికి తిరగడం ద్వారా స్ట్రెచ్ చేసుకోవాలి. ఇది 2. ఆ తర్వాత ఇలా ఒక టవల్ తీసుకోండి సార్. ఇలా ఒక టవల్ తీసుకొని ఈ టవల్ని జాగ్రత్తగా ఏదైతే ఏ భుజం అయితే పట్టేసిందో ఆ పట్టేసిన భుజం కిందకు ఉండాలి, ఇంకొక చెయ్యి వెనక్కి పైకి ఉండాలన్నమాట. ఈ పట్టేసిన భుజాన్ని ఇలా పట్టుకొని నెమ్మదిగా వీలైనంత దగ్గరగా పట్టుకొని, దూరంగా పట్టుకొని ఇలా లాగిన ఉపయోగం ఉండదు. అందుకని దగ్గరగా పట్టుకొని మీరు ఎంత పైకి లాగగలిగితే అంత పైకి లాగి నెమ్మదిగా వదులుతూ ఉండాలి. సో చాలా నొప్పిగా ఉంటుంది, బట్ స్టిల్ నెమ్మదిగా చేయాలన్నమాట. ఇది 3. దీన్ని ఇంటర్నల్ రొటేషన్ విత్ ద టవల్ అంటారు. ఆ తర్వాత ఏదైనా ఒక చైర్ తీసుకోండి. చైర్ కానీ ఏదైనా సమ్ సపోర్ట్ అనమాట. సమ్ సపోర్ట్ తీసుకొని ఇలా ముందుకి ఒంగుని చేతిని ఏ భుజం అయితే పట్టేసిందో ఆ భుజాన్ని ఫ్రీగా వదిలేసి లోపలికి బయటికి ఇలాగ స్వింగ్ చేయండి. ఎంతవరకు స్వింగ్ చేయగలిగితే అంతవరకు అనమాట. మీ యొక్క చేతి బరువు జాయింట్ క్యాప్సూల్ని పట్టుకొని కిందకి స్ట్రెచ్ వస్తుంది అనమాట. దీన్ని పెండులార్ ఎక్సర్సైజ్ అంటారు. అంటే గడియారంలో పెండులం లాగా ఊపాలన్నమాట. అలాగే ముందుకి వెనక్కి. ఇందాక లోపలికి బయటికి ఊపాం కదా, ఇప్పుడు ముందుకి వెనక్కి. ఇలా ఎంతసేపు చేయగలిగితే అంతసేపు. దీన్ని పెండులార్ ఎక్సర్సైజ్ అంటారు. ఆ తర్వాత వాల్ లైడర్ ఎక్సర్సైజ్ అంటారు. మీకు ఎప్పుడైతే ఫ్లెక్షన్ లిమిటేషన్ అయిందో ఇలాగా చేతిని ఒక గోడ మీద పెట్టి ఫింగర్స్తో అలాగ పైకి వెళ్ళండి. ఇలా పైకి వెళ్ళేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే భుజాన్ని గోడకు ఆనించాలి. భుజం ఎంతవరకు పైకి వెళ్తే అంతవరకు భుజం ఇలా గోడకు ఆనాలన్నమాట. మీకు ఇలా దూరంగా ఉంటే భుజాన్ని ఇలా కిందకి గోడకు ఆనించడానికి ప్రయత్నించాలి. ఓకే, మళ్ళీ కిందకి రావాలి. మళ్ళీ నెమ్మదిగా ఫింగర్స్ అలాగ డ్రాగ్ చేసుకుంటూ పైకి ఎక్కాలి. దీన్ని వాల్ లైడర్ ఎక్సర్సైజ్ అంటారు. ఓకే, ఆ తర్వాత మీరు రివర్స్లో ఇలాగ భుజం లెవెల్లో చేతులు పెట్టుకొని ఇలా వాల్ పుషప్స్ చేయండి. 1. ఛాతీని గోడకి దగ్గరగా తీసుకురావాలి. 2 3 ఈ రకంగా. ఇంకా షోల్డర్ డిప్స్కి వస్తే 2 చేతుల్ని కూడా పైకి పెట్టుకోండి. భుజం లెవెల్ కన్నా పైకి పెట్టుకొని దూరంగా నించుని మీరు ముందుకు వంగండి. ఇలా ముందుకు వంగినప్పుడు ఏమవుతుందంటే ఏ భుజం అయితే పట్టేసిందో ఆ భుజం పైకి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ భుజం పట్టేస్తే రైట్ భుజం ఇలా పైకి డిప్ అవ్వదు. సో అప్పుడు ఏం చేయాలంటే ఆ భుజాన్ని కూడా ఇలా డిప్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. 1 2 3 ఇలా డిప్ చేయడానికి ప్రయత్నించాలన్నమాట. కొంచెం బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది, బట్ నెమ్మదిగా చేయాలి. దీన్ని షోల్డర్ డిప్స్ అని కూడా అంటారు. ఆ తర్వాత ఇలాంటి ఒక ఫోమ్ రోల్ తీసుకోండి. ఓకే, ఈ ఫోమ్ రోల్ తీసుకొని ఈ ఫోమ్ రోల్ని ఇలా గోడకు పెట్టి చేతిని ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఫోమ్ రోల్తో పాటు ఇలాగ స్ట్రెచ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగా 1 2
3 ఈ రకంగా. అలాగే సైడ్ నుంచి కూడా 1, ముందు నుంచి సైడ్ నుంచి కూడా అనమాట 2. దీన్ని ఫోమ్ రోల్ స్ట్రెచ్ అంటారు అనమాట. సో ఇంతవరకు మీరు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసుకోండి. థ్యాంక్ యూ.